నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చర్చించుకుందాం. ఇంపార్టెంట్కి సంబంధించినటువంటి టాపిక్తో చర్చించుకుందాం. ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ల వీడియో చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలు, అన్ని కాలేజీలకు ఇదే సిలబస్ ఉండడం జరిగింది. మీరు ఒక్కసారి సిలబస్ ప్యాటర్న్ని చెక్ చేసుకొని దాని తర్వాత వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇన్ కేస్ ఆటోనమస్ కాలేజ్ అయితే క్వశ్చన్ పేపర్ సిలబస్ అనేది వేరే లాగా ఉంటుంది, దాన్ని గమనించుకోగలరు. మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీలకు ఇదే సిలబస్ ఉండడం జరిగింది. ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఎకనామిక్స్ చాలా సింపుల్గానే ఉండడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే మోడల్ పేపర్ ఉంటుందో దాని నుంచే ఒక 7-8 క్వశ్చన్లు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ని మీరు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ కావడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటిది మీకు స్క్రీన్ మీద చూపిస్తూ సెక్షన్ ఏ, సెక్షన్ బికి సంబంధించినవి ఉంటాయి. కాబట్టి ఈ సెక్షన్ ఏలో 8 క్వశ్చన్లు, సెక్షన్ బిలో 10 క్వశ్చన్లు ఉండడం చేత ఓవరాల్గా మీకు 18 క్వశ్చన్లు ఉంటాయి. ఉన్నటువంటి అన్ని యూనిట్ల నుంచి 3 క్వశ్చన్లు, 4 క్వశ్చన్లు పేపర్లో వస్తున్నాయి. అంటే ఇక్కడ 6 ఆప్షన్తో ఉన్నటువంటి క్వశ్చన్లు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఒక 7 క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని చూడడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు సెక్షన్ ఏకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిమాండ్ సూత్రం, లా ఆఫ్ డిమాండ్, అట్లాగే ఆర్థిక శాస్త్రం యొక్క సంపద మరియు సంక్షేమ నిర్వచనాల మధ్య తేడాలను రాయండి. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెల్త్ అండ్ వెల్ఫేర్, డెఫినేషన్స్ ఆఫ్ ఎకనామిక్స్. ఏ దీని గురించి చెప్తుండో వెల్త్ అండ్ వెల్ఫేర్, వాటి మధ్య డిఫరెన్స్ అడగడం జరిగింది. ఆర్డినల్ ప్రయోజనం, ఆర్డినల్ యూటిలిటీకి సంబంధించినటువంటిది. అట్లాగే ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్, ఆదాయ వినియోగ రేఖకు సంబంధించినటువంటిది. అట్లాగే ఉత్పత్తి ఫలం, ప్రొడక్షన్ ఫంక్షన్ అనేటటువంటి దానికి మీరు ఉర్దూ మీడియం వల్ల అయినా సరే, కొన్ని ఆటోనమస్ కాలేజీల్లో, కొన్ని యూనివర్సిటీల్లో ఉర్దూ మీడియం పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళ కోసం కూడా ఉర్దూ టెక్స్ట్ ఉన్నది, దాన్ని కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. విస్తరణ మార్గం, ఎక్స్పెన్షన్ పాత్కి సంబంధించినటువంటిది. అట్లాగే టోటల్ వేరియబుల్ కాస్ట్, మొత్తం చర వ్యయం అంటే స్థిర చెర ఉంటుంది కదా, చెర వ్యయానికి సంబంధించినటువంటిది క్వశ్చన్. అట్లాగే మోనోప్లే, ఏకస్వామ్యానికి సంబంధించినటువంటి క్వశ్చన్. షార్ట్ క్వశ్చన్లు రావడం జరిగింది. మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు అన్ని యూనిట్లలో పర్ఫెక్ట్ నేర్చుకుంటే షార్ట్ నేర్చుకోవాల్సినటువంటి పనే లేదు, అవే రిపీట్ అయితే చూడడానికి ప్రయత్నం చేయండి. ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్. డిమాండ్ వ్యాకోచ రకాలు, దాని ప్రాముఖ్యతను వివరించండి. అట్లాగే క్షీణోత్పాత ప్రయోజన సూత్రాన్ని వివరించి దాని ప్రాముఖ్యతను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనేటటువంటి క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్ ఏదైతే 9th AB ఉన్నటువంటి ఈ 2 క్వశ్చన్లు చూడడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే 10th ఉదాసీనత వక్రరేఖల సహాయంతో వినియోగదారుని సమతుల్యాన్ని వివరించండి. చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్, కన్ఫామ్గా వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి టాపిక్ ఉదాసీనత వక్రరేఖలకు సంబంధించి. ఎక్స్ప్లెయిన్ ద కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్. ఏదైతే ఉదాసీన వక్రత రేఖ లేదా ఇండిఫరెన్స్ కర్వ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటిది. అలాగే ధర, ఆదాయ మరియు ప్రత్యామ్నాయ ప్రభావాలను చర్చించండి. డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైజ్, ఇన్కమ్ అండ్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్స్ అని చెప్పి ప్రైజ్, ఇన్కమ్కి సంబంధించిన, ధర, ఆదాయాలకు సంబంధించినటువంటిది. అట్లాగే కప్ డగ్లస్ ఉత్పత్తి యొక్క లక్షణాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కప్ డగ్లస్ ప్రొడక్షన్ ఫంక్షన్ అనేటటువంటిది. అట్లాగే రైట్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిటర్న్ టు స్కేల్ అనేటటువంటి తరహాను అనుసరించి ప్రతిఫలాల రకాలను వివరించండి. అట్లాగే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ అండ్ మార్జినల్ రెవెన్యూ కర్వ్స్, సగటు మరియు ఉపాంత రాబడి రేఖల మధ్య సంబంధాన్ని వివరించండి. అట్లాగే డిస్కస్ ద డిఫరెన్స్ టైప్స్ ఆఫ్ కాస్ట్ కాన్సెప్ట్, వివిధ వ్యయ భావనలను చర్చించండి అనేటటువంటి క్వశ్చన్. ఇక 13కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్రైజ్ డిటర్మినేషన్ అండర్ మోనోప్లే మార్కెట్, ఏకస్వామ్య మార్కెట్లో ధర నిర్ణయం గురించి వివరించండి. మోనోప్లేకి సంబంధించి షార్ట్ క్వశ్చన్ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 13B చూసుకున్నట్లయితే కార్నాట్కు సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది ద్విధాధిపత్యానికి సంబంధించినటువంటిది, చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్, దాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. రైట్ అబౌట్ కార్నాట్ మోడర్న్ వర్షన్ ఆఫ్ డో ప్లే అనేటటువంటి క్వశ్చన్. కార్నాట్ యొక్క ఆధునిక ద్విధాధిపత్యం గురించి వివరించండి అనేటటువంటిది. ఇవి మొత్తం 18 క్వశ్చన్లు. పార్ట్ ఏ, పార్ట్ బి అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బికి సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి మోడల్ పేపర్. దీన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ల వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి.